వస్తాను ఒకసారి విజయరామారావు గారు వాయిస్తూ రామ్మోహన్ గారు వాయిస్ తీసుకునే వస్తాను ఒకసారి వాళ్ళ వాయిస్ కూడా తీసుకెళ్ళి విజయరామారావు గారు అసలు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఆల్రెడీ 50% రిజర్వేషన్ పరిమితి అధిగమించాల్సి ఉంటుంది బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కావాలనేది ఎప్పటి నుంచో ఉన్నదే మనకి తెలిసిందే ఆల్రెడీ అక్కడ పెండింగ్లో ఉన్నాయి కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిల్లులు కావాలని అడ్డుకుంటోందని పదే పదే ఇక్కడ కాంగ్రెస్ ఆరోపిస్తోంది అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి మరి టెక్నికల్గా ఇది పాసిబుల్ కాదు అన్నప్పుడు ఏంటిదంతా ఇక్కడ జరుగుతుందంతా ఎలా చూడాలి ఇప్పుడు చాలా వివరంగా మన యాదవ్ గారు ఆ నేపథ్యం చెప్పాడు చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు నిర్ధారించబడ్డది ఏమంటే తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు, కమిటెడ్ కాదు. ఎన్నికల కొరకు ఓట్ల కొరకు అవసరం తీర్చుకునేందుకు ప్రజలను నమ్మించేందుకు మోసం చేసేందుకు బుట్టలో వేసుకునేందుకు ఓట్ల కొరకు పదవి అందుకునేందుకు అధికారం రాబట్టుకునేందుకు ఆ రోజు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పరాని మాటలు అమలు చేయలేని హామీలను ఎన్నో ఇచ్చి ఉన్నది. అయితే ఇక్కడ మనం నిన్న ఇవాళ పత్రికలలో చర్చలలో ప్రధానంగా గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు దాని పట్ల కోర్టు ఇచ్చిన నిర్ణయం పట్ల చాలా చర్చ జరుగుతుంది. ఆ చర్చల ద్వారా నిర్ధారణ ఏం జరుగుతుందో మన మీడియా వర్గాలు తెలంగాణ సమాజం చూడగలుగుతుంది. దానిలాగానే ఇక్కడ కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వేరే కార్యక్రమాలు వేరే అనేక అంశాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క నిజాయితీ కనిపించే నిరూపించబడేది. ఎక్కడ నిజాయితీ లేదు, ఎక్కడను కార్పొరేషన్ చైర్మన్ల మంత్రి వర్గంలా ఎంపీల నల్లన ఎమ్మెల్యే స్థాయిలో నిజంగా ఇక్కడ మనం బూతులలో చూస్తాం ఓటు వేసే రోజు ఆ క్యూలో నిలబడగలిగిన వారు ఓటు వేసేందుకు ఎంత పెద్ద క్యూ ఉంటుందండి. చాంతాళ్ళ అంత క్యూలు పెద్ద క్యూలు ఉంటాయి. ఎవరు వాళ్ళు నిలబడ్డారు? బీసీలు కాదా, ఎస్సీలు కాదా? ప్రధానంగా బీసీలు మరి మీరు లెక్క పెట్టిన 42%, ఎక్కువ ఉన్నారా? మరి వాస్తవ పరిస్థితి ఇలాగా ఉంటే దీన్ని పక్కకు పెట్టి మేము నిజంగానే బీసీలకు ఇస్తామని మీ చర్యలలో మీరు చేసిన పనులలో ఈ పార్టీకి నిర్ధారణ జరగాల్సింది ఉండే, జరగలే. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏమంటే గవర్నర్ దగ్గరికి పిలిపోయింది, మేము శాసనసభ ఆమోదించింది, గవర్నర్ ఆమోదం రాలే. దాని కొరకు చూస్తున్నామంటే గవర్నర్ కార్యాలయం గవర్నర్ గారు ఏది రాగానే సంతకం పెట్టడానికి వారేమో స్టాంపు ముద్ర కాదు కదా. వారు ఆ బిల్లును అన్ని కోణాలలో పరిశీలించాలి. దానికి చట్టబద్ధత ఏంటిది, లీగల్గా కాంప్లికేషన్స్ ఏంటి, దాని ప్రాస్పరస్ ఎట్లా ఉంటుంది, లీగల్గా రాజ్యాంగబద్ధంగా ఉన్న అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ గవర్నర్ తనకు తాను నిర్ధారించుకోడు కదా. దానికి సంబంధించిన అంశాలను దానికి సమయం పడుతుంది. మేము బిల్ పాస్ చేసినాం కాబట్టి తక్షణమే వారం 10 రోజులల్లా మా గవర్నర్ మాకు ఇస్తలేడు, ఇది బీజేపీ అడ్డుపడుతుంది, గవర్నర్ అడ్డుపడుతుందని ఇవన్నీ ఆపాదించడం ఇది సరి అయినదేనా? అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏమంటే ఇప్పుడు 42% ఇవ్వాలి. మొన్నవారు బీసీ కుల గణన చేసి 42 నిర్ధారించింది. దాని ప్రకారం మీరు ఇవ్వండి అని అడుగుతుండు. వాస్తవంగా దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు అని తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సంస్థల వల్ల కాదు. నిజంగా గణన చేయగలిగినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, దానికి ఒక యంత్రాంగం ఉంది. వాళ్ళ ద్వారా కులగణన జనగణన ఎవరెంతమంది ఉన్నారని చట్టబద్ధంగా నిర్ధారిస్తే అది రాజ్యాంగబద్ధంగా అమల్లోకి మరి భారత పార్లమెంట్ చేస్తుందా లేదా? అంటే బీసీల అంశం ఈనాటి కాదు, ఎప్పటి నుంచో బీసీలు కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తారే కానీ ఇన్ని అంశాలను పక్కకు పెట్టి ఈ అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా ఏదో మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఎన్నికలలో హామీ ఇచ్చినాం, ప్రజలలోకి చెప్పినాం అని గవర్నర్ పైన
నెపం వేయడం తగదు. తర్వాత ఇంకో అంశం, ఇది అగ్రవర్ణాలకు ఉన్నత వర్గీయులకు 10% మోడీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ 50% స్లాబ్ ఎన్నడో తీసేయబడదంటాడు. అందులో మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గీయులకు 10% రిజర్వేషన్ ఇచ్చే సందర్భంగా ఆనాడు చెప్పిన అంశం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు, ఇప్పుడున్న సీట్లలో కాదు. అదనంగా మేము కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లను ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలంటారు? అంటే విజయనగరం గారు మనం రియాలిటీలో మాట్లాడుకుంటే ఎలా తీసుకోవాలి? ఇప్పుడు అక్కడ అదనంగా సీట్లను అవకాశాలను కల్పించి రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు చెప్పింది. మరి ఇక్కడ అదనంగానైతే సీట్లు ఆ పాపులేషన్ అనుకూలంగా రావాల్సిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్క కుల గణన రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, రాజ్యాంగము చెప్పేటువంటి నియమావళికి అనుకూలంగా ఉందా లేదా అని గవర్నర్ ఏం చూసుకోకుండానే సంతకం పెట్టి పంపిస్తారా? ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి అందుకే అక్కడ కొంత సమయం తీసుకుంటుండేమో. మరి మీరు ఏమి ఒక వారం 10 రోజులు 10-20 రోజుల నిర్ధారించుకొని ఎలక్షన్లకు పోయేందుకైనా సిద్ధం కావాలి. ఇది ఇప్పుడు తెలంగాణ చర్చ జరుగుతుంది, కోర్టు ద్వారా గ్రూప్ 1 సర్వీసులలో వచ్చినటువంటి ఫలితం లాగా ఉంది వీళ్ళ పరిస్థితి. నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మరి ఇవ్వదలుచుకుంటే 42% ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిందండి. ఇన్ని రోజులు అదే అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నామని చెప్తున్నాయి, కానీ ఎక్కడ మీరు డేటు కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు. రైట్ విజయరావు వస్తాను. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గర. విజయరామారావు గారు వస్తాను. రామ్మోహన్ గారు, అసలు మరి ఎంతమంది జరుగుతుంది కానీ ఎక్కడ మరి ఫుల్ స్టాప్ పడుతుంది? అసలు ఎక్కడ ఇనిషియేట్ తీసుకోవాలి, ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? బీసీలు కేవలం ఓటు బ్యాంక్ అని చూస్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుని మీ ఆన్సర్ తీసుకుంటాను సార్.